ఎక్కడరా ఈ లొకేషన్ దొరకలేదు. ఇక్కడ ఏడా ఇది ఇక్కడనే చూపిస్తుంది. ఇదేనా లొకేషను? మొత్తానికైతే లొకేషన్కి వచ్చేసినాం కదా. ఏంది అన్ని బిల్డింగ్లు ఉన్నాయి. సర్లే, 1-2 గంటలు వెతికితే దొరికింది ఇది. పదా ఎవరు నువ్వు? అలానే చూస్తున్నావు. కళ్ళలో నుండి కాకరకాయ రసం కారిపోతుంది. ఏంటి మ్యాటర్? చెప్పు. నేను పూర్ణిమ గారి అబ్బాయిని. అమ్మ చెప్పింది మీ దగ్గరికి వెళ్ళమని. ఓహో, నువ్వే నా ఊరు నుంచి వస్తుంది. సరేరా లోపలికి. ఇంతకీ నీ పేరేంట్రా? ఏంటి రానా? అవునరా, నీ పేరేంటి? చెప్పడం ఇష్టం లేదా లేకపోతే ఇక్కడ రావడం ఇష్టం లేదా? మరి పేరు చెప్పడానికి ఏంది బే? బేనా? వద్దులే, రానే బెటర్. అలా ఏం లేదు, సడన్గా రానేసరికి దేవా నా పేరు. ఓహో, ఇంతకీ ఫుడ్ తిన్నావారా? లేదు. ఇలాంటి సెగలు పడ్డావనుకో మెడలు ఇరిగిపోతాయి ఒక దెబ్బకి. అర్థమైందా? బాత్రూమ్ అక్కడ ఉంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. తర్వాత వచ్చి ఫుడ్ తిందువు గాని. అవును, ఇంత పెద్ద ఇంట్లో మీరొక్కరేం చేస్తారండి? అమ్మో, ఇదేంత అట్లా చూస్తుంది. అవునరా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎప్పుడు హైదరాబాద్ రాలేదా? నీకు ఇక్కడ ఎవరు తెలీదా? నేను హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చానంటే, నాకు రేపు జాబ్ ఇంటర్వ్యూ ఉందని అమ్మకి చెప్పినప్పుడు హైదరాబాద్లో నువ్వు ఉంటావని చెప్పింది. ఒకసారి ఊరికి వచ్చినప్పుడు చెప్పారంట, అందుకే మా అమ్మ మీకు కాల్ చేసింది. ఊరు నుంచి వచ్చేవాడు అంటే నేను రౌడీ ఫెలో అనుకున్నా, కన్ను కొంచెం తెడగాడివి. పర్లేదు, కొంచెం పిచ్చి వేషాలు తగ్గించుకుంటే బాగుంటది. అవును, ఇంతకుముందు నీకు ఊర్లో జాబ్ ఉండే కదా, మరి ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి రావడం ఏంటి? ఊర్లో ఉండి చాలా జాబులు చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఏ జాబు నాకు నచ్చే జాబ్ చేయలేదు. అందులోనూ ఊర్లో ఉండడం నాకంతగా ఇష్టం లేదు. అందుకే ఎవరు తెలియకుండా ఇక్కడ అప్లై చేశా. సో నాకు కూడా ఇక్కడికి రావడం అంతగా ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూసేసరికి ఊరు నుంచి వచ్చి మంచి పని చేశాను అనిపించింది. ఓహో, నువ్వు ఊర్లో ఏం పీకలేక ఇక్కడికి పీకడానికి వచ్చావు అనమాట. సరే గానీ, నువ్వు ఇక్కడ ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. టైం అండ్ టైం టేబుల్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేకుంటే వచ్చిన దారినే మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తావు. ఫస్ట్ నువ్వు టైంకి నిద్రలు ఇవ్వాలి, టైంకి నిద్రపోవాలి.
నేను బయట నుండి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉంటే నీకు ఫుడ్ ఉంటుంది, లేకుంటే పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇంకోటి, నువ్వు బయటికి వెళ్ళి లేట్ వచ్చి డోర్ బెల్ కొట్టావే అనుకో, నువ్వు నైట్ అంతా బయట ఉండాల్సి వస్తుంది. అంతే, బీ కేర్ఫుల్. సరేరా, నేను ఇన్ని ఆర్డర్స్ వేశాను, నీకు రిక్వెస్ట్లు ఏం లేవా? ఒక సిగరెట్ తాగొచ్చా? కొట్టననుకో. అవునరా, సిగరెట్ ఒకటేనా లేదా మందు అమ్మాయిల్ని కూడా కొడతావా? మేడం, అదే వాళ్ళతో తిరగడం, ఆంటీలకి లైన్ వేయడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఇదేగా ఊర్లో చేసే పని. అబ్బే ఆపండి, నేను అలా కనిపిస్తాను కానీ అలాంటోని కాదు. మాకు కూడా కొంచెం మనసుందండి. నేను మీ ముందు సిగరెట్ కాల్చడం చూసి మీకు కోపం రావచ్చు, కానీ నేను కొన్ని టెన్షన్స్ వల్ల తాగుతున్నా. ఎవరి వల్ల నీకు సిగరెట్ అలవాటైంది? ఒక అమ్మాయి వల్ల. అమ్మాయా? అంటే ఏంటి మీ కథ? చెప్తాను, మీరింటారా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో పూర్ణిమ గారి అబ్బాయి దేవా అనే నేను ప్రియా అనే ఒక అమ్మాయిని కాలేజ్లో ఉన్నప్పుడు తన వెంట పడ్డం జరిగింది. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు కుళ్ళుకునేలా మేము అలా ఇలా కాలేజ్లో షికార్లు చేసేవాళ్ళం. సండే వస్తే చాలు షాపింగ్లకి పార్క్లకి షికార్లు వేసేవాళ్ళం. ఆ టైంలో నువ్వే నా ప్రాణం పిండాకుడు ఏవేవో చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. చిన్నగా మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంతే, ఒకరోజు నేనున్న చోటుకు రమ్మని నీకోటి చెప్పాలని చెప్పింది. కోటి ఆశలతో నేను పైసలన్నీ జేబులో పెట్టుకుని వెళ్ళాను తన దగ్గరికి. కానీ తీరా వెళ్ళాక తెలిసింది. చివర్లో ఒక మాట చెప్పింది. అంతే. ఏంటి ఆ చివరి మాట? చివర్లో ఏం చెప్పింది? చెప్పురా, చెప్పురా. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదులేండి, వదిలేయండి. చెప్తావా లేదా చంప వెలగొట్టమంటావా? అయ్యో, రిలాక్స్ రిలాక్స్. నీ లైఫ్లోకి నాకంటే మంచి అమ్మాయి వస్తుందని చెప్పింది. చెప్పమంటారు, చెప్తేనేమో ఇలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఈ అమ్మాయిలు కాదు, ఈ ఆడోళ్ళు, హెహే ఈ పాపలు. దీనమ్మ జీవితం. ఏం చేస్తుంది ఇది? నువ్వు పోయి సోఫా పైన పడుకో, అదే నీ ప్లేస్. సర్లే, లోపలికే పోదాం పదా. అబ్బా, ఎంత ఇరిటేటింగో ఈడు. ఏంది బే, ఏంది? ఇంత పెద్ద బెడ్రూమ్లో మీరు ఒక్కరేం చేస్తారు? సరేరా లోపలికి. ఓకే. నా ఇంట్లో ఉంచుకున్నాను చూడు, అక్కడ కాదు కింద పడుకో. ఈ మాత్రం దానికి బెడ్రూమ్లో పడుకోవడం ఎందుకు? వీడిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇప్పుడు వీడిని నా రూమ్లో నుంచి ఎలా బయటికి పంపించాలి? ఎలా? ఏం చేస్తుంది ఇది? పడుకుందా లేదా? ఒక ఐడియా. ఏం ఆలోచిస్తుంది ఇది? ఏసీ పెంచితే గజగజ వణుక్కుంటూ వాడే వెళ్ళిపోతాడు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏంటి ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి? ఇంతకు వీడు పడుకున్నాడా లేదా? ఇంత చలి వేసినా మొద్దులాగా పనుకున్నాడు.
పాపం వాళ్ళ అమ్మ నన్ను నమ్మి ఇక్కడికి పంపించింది. నేను ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? వీడేం చేసినా సరే బయటికి వెళ్ళేలా లేడు, ముద్దులా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎలా? సరే, నిద్ర పట్టట్లేదని వీడిని బయటికి తీసుకుని వెళ్దాం. ఓయ్ 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 లే, ఓయ్ లేరా ముద్దుడా, ఇంత చెల్లెలో కూడా బాగా నిద్ర వస్తుంది. ఏంటి? బయటికి వెళ్దాం పదా. ఎందుకు? నిద్ర వస్తలేదు, బయటికి వెళ్దాం పదా. సరేరా వెళ్దాం. ఏంటి వీడు కావాలని టచ్ అవుతున్నాడా లేదా అనుకోకుండా టచ్ అవుతున్నాడా? అసలేంటి వీడు? ఎందుకు ఆపారు? బండి దిగు, ఇదిగో నువ్వు డ్రైవ్ చెయ్యి. సరే ఓకే. తను కూడా నా అలాగే అనుకోకుండా టచ్ అయి ఉంటాడు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. తన్నని